அடுத்ததாக தற்போது சந்திரபாபு நாயுடு செய்தியாளர் சந்திக்கிறார். நேரலையில் பார்க்கலாம். అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అనుభవించిన ప్రజలకి అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది. అదే కాదు, బ్రతికే స్వేచ్ఛ, ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ, ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు. కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం. అక్కడి నుంచి ముందుకెళ్ళాం. ఆ రోజు చెప్పాం, ఈ రోజు ఒకటి చెప్తున్నాం. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అంతవరకు సాధించగలిగాం. 55.38% ఓట్లు పడ్డాయి. దీంట్లో తెలుగుదేశానికి 45.60% పడ్డాయి. వైసీపీకి 39.37% పడ్డాయి. ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి 95,000 మెజారిటీ. ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చార్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి. ఆ తర్వాత కుప్పం, సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి. అప్పుడు కూడా 70,000, 80,000, 50,000 కాడ ఆగిపోయేవాళ్ళం. ఈసారి 95,000, 94,000, మళ్ళా 92,000, 91,000. మంగళగిరి లాంటి కాన్స్టిట్యున్సీ 91,000 మెజారిటీ. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట. అంత ఇదెళ్లిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే సమయంలో 5 సంవత్సరాలు మా కార్యకర్తల పడిన ఇబ్బందులు, చాలా మంది స్లీప్లెస్ నైట్స్, కంటి నిండా నిద్రపోని పరిస్థితి. అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు సందర్భం చంద్రయ్య. ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. ఒక్క మా కార్యకర్తలకే కాదు, మీడియా 5 ఏళ్లు మీరు పడిన ఇబ్బందులు, మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది, మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం, అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి. అలాంటి సంఘటనలు జరిగాయి. మేనేజ్మెంట్ని ఒకరినని కాదు, ఎవరినైనా పట్టుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ప్రజల మీద, మా పార్టీ మీద సరే,
ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పళంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి అంటే నగర బహిష్కరణ. ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పి నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ 6 ఇచ్చాం. అదే మాదిరిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. ఒక హోప్ கிரியேட் அయింది. இவன்னிட்டு பலித்தாலே பாஜக கூட்டணியின் ஆலோசனை கூட்டத்தில் பங்கேற்பதற்காக தெலுங்கு தேசம் கட்சியின் தலைவர் சந்திரபாபு நாயுடு தற்போது டெல்லி செல்ல இருக்கிறார். பாஜகவுக்கு ஆட்சி அமைப்பதற்கு தனி பெரும்பான்மை கிடைக்காத நிலையில் மிக கூட்டணியில் அங்கம் வைக்கக்கூடிய 2 பிரதான கட்சிகளுடைய நிலைப்பாடு என்பது உற்று நோக்கப்படுகிறது. இந்த நிலையில் அவர் டெல்லி செல்ல இருப்பது குறிப்பிடத்தக்கது. இரண்டாவது முறையாக போட்டியிட்ட ராகுல் காந்திக்கு எதிராக இந்திய கம்யூனிஸ்ட் கட்சி சார்பில் ஆனி ராஜாவும் பாஜக சார்பில் கேரள மாநில தலைவர் சுரேந்திரனும் களமிறங்கினர். இதில் 6,47,445 வாக்குகளை பெற்ற ராகுல் காந்தி 3,64,422 வாக்குகள் வித்தியாசத்தில் வெற்றி பெற்றார். இரண்டாவது இடம் பெற்ற ஆனி ராஜா 2,83,023 வாக்குகளை பெற்றார். இதேபோல சோனியா காந்தி எம்பியாக இருந்த உத்தரப்பிரதேச மாநிலம் ராய்பரேலி தொகுதியில் போட்டியிட்ட ராகுல் காந்தி 6,87,649 வாக்குகளை பெற்றார். பாஜக வேட்பாளர் தினேஷ் பிரதாப் சிங் 2,97,619 வாக்குகளை மட்டுமே பெற்றதால் 3,90,030 வாக்குகள் வித்தியாசத்தில் ராகுல் காந்தி அபார வெற்றி பெற்றார். ஒரு தொகுதியில் மட்டுமே எம்பியாக தொடர முடியும் என்பதால் எந்த தொகுதியில் நீடிப்பது என்பதை சிந்தித்து முடிவு செய்ய உள்ளதாக ராகுல் காந்தி தெரிவித்துள்ளார். தேர்தல் முடிவுகள் பாரதிய ஜனதாவின் தார்மீக தோல்வியை காட்டுவதாக காங்கிரஸ் தலைவர் மல்லிகார்ஜுன கார்கே விமர்சித்துள்ளார். டெல்லியில் ராகுல் காந்தியுடன் செய்தியாளர்களை சந்தித்த அவர் பிரதமர் மோடிக்கு எதிரான மக்களின் தீர்ப்பு என தேர்தல் முடிவுகளை விமர்சித்தார். இந்தியா கூட்டணி ஆட்சி அமைக்குமா என்ற கேள்விக்கு அதற்கான வியூகத்தை தற்போது கூற முடியாது என மல்லிகார்ஜுன கார்கே தெரிவித்தார். हम अपने अलायंस पार्टनर से बात नहीं करेंगे और जो नए पार्टनर हमको जुड़ने वाले हैं उनसे भी किस तरीके से हम बात करके अपने को मेजॉरिटी बना सकते हैं वो देखेंगे. सारे स्ट्रैटेजीज अगर यही मैं बोलूंगा फिर मोदी जी होशियार हो जाएंगे. इसलिए ராகுல் காந்தியின் இரு யாத்திரைகள் இந்தியா கூட்டணியின் வெற்றிக்கு உறுதுணையாக இருந்ததாக மல்லிகார்ஜுன கார்கே கூறினார். The country has unanimously and clearly stated we do not want Mr. Narendra Modi and Mr. Amit Shah to be involved in the running of this country. We do not like the way they have run this country. We do not appreciate the way they have attacked the constitution. We do not appreciate the way they have run this country for the last 10 years. So that is a huge message to Mr. Narendra Modi. கடந்த முறையை போலின்றி இந்த முறை பாரதிய ஜனதா தனிப்பெரும்பான்மை பெற முடியாமல் போனதை ராகுல் காந்தி இப்படிதான் விமர்சித்தார். டெல்லியில் செய்தியாளர்களை சந்தித்த அவர் அரசியலமைப்பு புத்தகத்தை எடுத்து காட்டியவாறே அரசியலமைப்பை காக்கவே போராடியதாக கூறினார். அரசியல் சக்திகளுக்கு இடையேயான போட்டியாக இன்றி இந்த தேர்தல் சிபிஐ, நீதித்துறை, அமலாக்கத்துறை போன்றவற்றை காப்பதற்கான தேர்தலாகவும் இருந்ததாக